మనం యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పొరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించరి. దేవుడి వాక్యం మన వెనుకల్లో భద్రపరచునుగాక. ఆమేన్. మొన్న వారం కాకుండా అంతకు ముందు వారం మనం ఎవరి గురించి చెప్పుకున్నామండి? కయ్యను గురించి చెప్పుకున్నాం. కయ్యను గురించి ఏం చెప్పుకున్నామో మీకు ఏమైనా గుర్తుందా? గుర్తున్న వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ రెండో ఆయన గురించి వద్దాం మనం ఈరోజు. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పొరుగెత్తిరి. ఇక్కడ వాక్యం చెప్తుంది బిలాము పరుగు. బిలాము ఏం చేశాడు? దేనికి పరిగెట్టాడంటే బహుమానం పొందాలని పరిగెట్టాడు. వాక్యం చెప్తుంది మనల్ని కూడా ఏం చేయండి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తమని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. గుర్తుందండి ఆ వాక్యం? బహుమానం పొందినట్టుగా పరిగెత్తండి. ఇక్కడ ఈయన కూడా దేనికి పరిగెట్టాడు? బహుమానానికే పరిగెట్టాడు. కానీ వాక్యం సెలవిస్తుంది తప్పు త్రోవలో పరిగెట్టేశాడు. ఏ త్రోవలో పరిగెట్టేశాడు? తప్పు త్రోవలో. మనం ఎప్పుడైనా రన్నింగ్ రేసులు కానీ ఒలింపిక్ ఈ జరిగే పోటీలు చూస్తే పరిగెట్టే దాంట్లో ఎవరి లైన్ వాళ్ళకే ఉంటుంది. ఎవరి లైను వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ లైన్లోనే పరిగెట్టాలి. అది కూడా వాళ్ళ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను బట్టి ఏం చేయాలి? పరుగు పెట్టాలి. లేకపోతే ఆ పరిగెట్టిన వారిని ఏం చేస్తారంటే డిస్క్వాలిఫై చేస్తారు. ఏం చేస్తారు? డిస్క్వాలిఫై చేస్తారు. ఇక్కడ ఈయన ఏం చేశాడంట? బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ. ఏం త్రోవ ఇది? తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తరి. ఆతురముగా పరిగెట్టడం అన్నది మంచి విషయమే. కానీ ఏమయ్యారు? మనం పేతురు రాసిన 2వ పత్రిక 4 పేజీలు వెనక్కి వెళ్తే 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. చూడండి ఒకసారి, నేను చదువు. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఒకసారి ఆగుదు. యోధా రాసిన పత్రికలో ఏమనుందంటే ఏ త్రోవలోకి వెళ్ళిపోయాడు? తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు. తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఉంది తిన్నని మార్గాన్ని విడిచేసి దేంట్లోకి వెళ్ళిపోయాడు? తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందండి? ఇక్కడే ఉన్నారా? తప్పు త్రోవలోకి ఎలా వెళ్ళాడు? తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి తప్పు త్రోవలోకి వెళ్ళి బహుమానం పొందాలనుకున్నాడు. ఏ బహుమానం అంటే ఇక్కడ ఉంది కదా, ఆ బహుమానానికి పేరేంటి? ఆ బిలాము 16వ వచనం అండి. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. బహుమానాల గురించి ఇప్పుడు మనకు అర్థమవుతుంది 2 రకాల బహుమానాలు ఉన్నాయని. ఇందులో ఇక్కడ బిలాము కోరుకున్న బహుమానం ఏంటంటే దుర్నీతి వలన కలిగే బహుమానం. మొన్న వారం మనం కయ్యను గురించి చూసాం. కయ్యని యొక్క క్యారెక్టర్ని స్టడీ చేసాం ఎలాగని. ఈరోజు మన క్యారెక్టర్ స్టడీ ఎవరు? బిలాము. బిలాము అన్న పేరుకి అర్థం ఏంటంటే మామూలుగా ప్రజలకే ప్రభువు. బిలాము అన్న పేరుకి అర్థం ఏంటండి? ప్రజలకే ప్రభువు. లోకరీతిగా అక్కడున్న మన సంఖ్యాకాండాలు చూసుకుంటే ఆ ప్రజలకి బిలాము ఎవరంటే ఒక ప్రవక్త. బిలాము ఎవరు? ఒక ప్రవక్త. ఆయన పేరుకి అర్థం ఏంటి? ప్రజలకు ప్రభు. కానీ లోకస్తుల కంటే అక్కడున్న ప్రజలకు ఆయన ఎవరు? ఒక ప్రవక్త. దేవుడు బిలాముకు పెట్టిన పేరు ఏంటంటే సోదిగాడు. యెహోషువ గ్రంథంలో ఉంటుంది కదా, సోదిగాడైన బిలాము. ఆయన పేరేంటి? ప్రజలకు ప్రభువు. ప్రజలకేంటి? ప్రవక్త. కానీ దేవుని దృష్టికి ఏంటి? సోదిగాడు. అర్థమైందా? సేమ్ ఇదే మనకి. ఇప్పుడు మనందరికీ ఒక్కొక్క పేరు ఉంది. మన పేర్లకి కొన్ని అర్థాలు ఉండొచ్చు. మన పేర్లకు కూడా ఏంటి? అర్థం ఉండొచ్చు. ప్రజలు మన గురించి ఏదో అనుకోవచ్చు. ప్రజలు కూడా మన గురించి ఏమనుకోవచ్చు? ఏదో అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టికి ఎలాగున్నాం, దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది మనకేంటి ఇప్పుడు ఇంపార్టెంట్. అర్థమైంది? ఇంతకుముందు మనం హోషే గ్రంథాన్ని మనం చూసుకున్నప్పుడు గోమేర్ ఉంది కదా, గోమేర్ అన్న పేరుకి అర్థం ఏంటి? గుర్తులేదు కదా మీకు? లోపరహితం.
లోపరహితం అంటే ఏంటి? ఆమెలో ఏమీ లోపం లేదన్నది ఆమె పేరుకి అర్థం. కానీ ఆమె జీవితానికి ఆమె పేరుకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు కదా. అలాగే మనకి ఈయన కనబడతాడండి లోకాసు వార్తలో. ఆయన పేరేంటి? చెట్టు మీద ఉంటాడు, జక్కయ్య. జక్కయ్య అన్న పేరుకి అర్థం ఏంటంటే పవిత్రుడు. జక్కయ్య అన్న పేరుకి ఏంటి అర్థం? పవిత్రుడు. కానీ లోకం దృష్టికి అతను ఏంటి? ఒక లంచగొండి, సుంకర్లందరికీ హెడ్, ఒక పాపి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు ఆయన గురించి? ఇతడును అబ్రహాము కుమారుడే. అర్థమైందా? వేరియేషన్ అర్థమైందా? పేరు జక్కయ్య అంటే అపవిత్రుడు, క్షమించండి పవిత్రుడు. ప్రజలకేంటి? అయ్యబాబే ఈయన పెద్ద పాపని. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఇది ఇతను అబ్రహాము కుమారుడే. అలాగా ఇక్కడ కూడా ఈ బిలాము పేరుకి అర్థం ఏంటంటే ప్రజలకు ప్రభు. ప్రజలకి ఏంటంటే ఈయన ప్రవక్త, కానీ దేవుని దృష్టికి ఈయనేంటి? సోదిగాడు. ఈయన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెట్టాడంట, తిన్నన మార్గాన్ని విడిచి. దేనికంటే బహుమానమే. కానీ ఏ బహుమానం అది? దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. బిలాము అనగానే మనకి ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది. బిలాము గురించి మనకు కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. బిలాము అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? గాడిద గుర్తు వస్తుంది. ఇక్కడ మన పేతురు రాసిన పత్రికలు రాసింది కదా, ఏమనుంది? 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ప్రవక్తకి ఏముంది? వెర్రితనం ఉందంట. ఆ వెర్రితనాన్ని ఎవరు గద్దించారు? గాడిదొచ్చి గద్దించింది. ఆయన అంటుంది, వాక్యం అంటుంది ప్రవక్త అంటుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమంటున్నారు? ప్రవక్త. ఇప్పుడు కూడా చాలామంది పెట్టుకుంటున్నారు వాళ్ళ పేర్లకు ముందేమని? ప్రవక్త. ఇంగ్లీష్లో అయితే ప్రాఫిట్, ప్రవక్త గారు. వీళ్ళు ఇక్కడ బిలామును చూసుకున్న ఇప్పుడున్న రోజుల్లో చాలామంది వరకు పేరుకు ముందు ప్రాఫిట్ అని పెట్టుకుంటున్నారు. అది ప్రాఫిట్ కాదు. వీళ్ళు ఎవరంటే ప్రాఫిట్. ఎవరిలో ప్రాఫిట్ అంటే ఏంటో తెలుసు కదా? లాభం. ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. వీళ్ళ ప్రాఫిట్లు కాదు. మీరు బైబిల్లో చూసుకోండి, ఎవరో కూడా గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారో ప్రవక్త అన్న దాన్ని బట్టి వాళ్ళు ఏమీ అతిశయించలేదు, గర్వించలేదు. ఇర్మియా ఎటువంటి ప్రవక్త? అసలు ఇర్మియా ఎలాంటి ప్రవక్త అండి? యెషయా ఎలాంటి ప్రవక్త? గొప్ప చేసుకున్నారు ఎప్పుడైనా? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలాంటి ప్రవక్త? గొప్ప చేసుకున్నాడా? చేసుకోలేదు. కానీ ఇప్పుడు పేరుకు ముందు వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? ప్రవక్త. ఇప్పుడు రాగానే మనం ఏమని పిలవాలి? పలానా ప్రాఫిట్ గారు వచ్చారు, ప్రవక్త గారు వచ్చారు. కాబట్టి బిలాము ఎలాగున్నాడో? ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్. ఈయన ఎలా పిలవాలి మనం? ప్రాఫిట్ బిలాము కాదు, ప్రాఫిట్ బిలాము. ఒకవేళ ఒక పాస్టర్ గారు ఇలాగ అన్నారు, ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళకి విజిటింగ్ కార్డులు ఉంటాయి కదా, బిజినెస్ కార్డ్స్ ఉంటాయి కదా, దాని మీద కనుక రాసుకుంటే ఈయన ఏమైనా రాసుకోవాలి? ప్రాఫిట్ ఫర్ హైర్. అంటే ఏంటంటే ఈ ప్రవక్తను మనం ఏం చేయొచ్చు? అద్దెకి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఒక ఉద్యోగస్తుడిగా తెచ్చుకోవచ్చు. సంఖ్యాకాండంలో చూడండి మనం, ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. 22వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనం విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో, ఎద్దు బీటి పచ్చికని నాకివేయనట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననేరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చును. ఇదిగో వారు బోతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయదును. ఈ మాట చూడండి. ఏలయనగా నీవు దీవించేవాడు దీవింపబడిననియు, శపించువాడు శపించబడిననియు
నేను ఎరుగుదును చాలండి. బాలాకరాజు డైరెక్ట్గా వాళ్ళతో పోటీ పడలేడు, డైరెక్ట్గా ఏం చేయలేడు, యుద్ధానికి దిగలేడు. కాబట్టి ఏం చేయాలి? ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు బిలాం అని, ఆయన పిలిపించుకొద్దాం, ఆయన పిలిపించి ఏం చేద్దాం, వీళ్ళని శపిందాం, శపించేలా చేద్దాం అని చెప్పి ఆయన అంటున్నాడు కదా, ఏలయనగా నువ్వు దీవించేవాడు ఏమవుతాడు, దీవించబడతాడు, నువ్వు శపించేవాడు ఏమవుతాడు, శపించబడతాడు. 7వ వచనం చూడండి. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామును వద్దకు వచ్చి, చాలండి, ఏం పట్టుకుని వెళ్ళారండి? సోది సొమ్ము. ఇక్కడే మొట్టమొదట్లోనే అర్థమైపోయింది మనకి, స్టార్టింగ్లో అర్థమైపోయింది ఏంటి? సోది సొమ్ము తీసుకుని ఈయన ఏం చేస్తాడో, ఇప్పుడు ఎవరైనా వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఫలానా ఆయన చూపించి ఆయన దీవించు అంటే ఏం చేస్తాడు, దీవించాడు. లేకపోతే ఫలానా ఇంకొక ఆయన చూపించి శపించు అంటే ఏం చేస్తాడు, శపించాడు. అంటే డబ్బు తీసుకుని బోధించే ప్రవక్త గారు ఈయన ఏం ప్రవక్త గారు? డబ్బు తీసుకుని మనుషులను సంతోషపెట్టి మనుషులకి అనుకూలమైన బోధ చేసే బోధకులు ఈరోజు కూడా ఏమై ఉన్నారు? సంఘాల్లో ఉన్నారు. వీళ్ళకి గురించి మనం చదువుకున్న యోధా పత్రికలో ఉంటుంది, అయ్యో వారికి శ్రమ. వీళ్ళ లాభము నిమిత్తము మనుషులను ఏం చేస్తారంటే కొనియాడతారు. లాభము నిమిత్తము మనుషులను ఏం చేస్తారో యోధా రాసిన పత్రికలో ఉంటుంది, చూడండి ఒకసారి. అది 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అన్న దగ్గర ఆరోగ్యం చూడండి ఒకసారి. ఏమనుందండి? ముఖస్తుతి చేయొచ్చు అంటే వాళ్ళకి నచ్చే బోధే చేస్తారు వాళ్ళు. ఎటువంటి బోధ చేస్తారో వాళ్ళకి నచ్చే బోధే. పేతురు రాసిన పత్రికలో కూడా ఈ అబద్ధ బోధకుల గురించి ఈ మాట ఉంది చూడండి, నేను చదువుతాను. 2వ అధ్యాయము 1 నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు చూడండి ఈ మాట, అధిక లోబులై, ఏమనుందండి ఇక్కడ మాట? లోబులు అంటే లోభత్వం. కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. అది మెయిన్. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే లాభం, డబ్బు. ఈ ప్రాఫిట్లు అందరికీ కావాల్సింది ఏంటి? డబ్బు. ఈ డబ్బు కోసం వాళ్ళ మనుషులు ముఖస్తుతి చేస్తారు. అంటే మనుషులు ముఖస్తుతి అంటే వాళ్ళని పొగట్టం. ఇప్పుడు సపోజ్ లోదరన్ వాళ్ళు పిలిచారనుకోండి, అక్కడికి వెళ్ళటం. లోదరన్ మిషన్ మామూలు కాదు, మార్టిన్ లూథర్ గారు స్థాపించారు. అసలు అయ్యి బాబోయ్ ఆయన లేకపోతే ఇది లేదు, కరెక్టే, ఆయన బైబిల్ తీసుకొచ్చాడు, నేను కాదంటలేదు. ఇంకా వాళ్ళని మెప్పించేలాగా అక్కడ చెప్పటం. బైబిల్ మిషన్ వాళ్ళు పిలిచారు, ఇంకా అక్కడికి వెళ్ళి అయ్యి బాబోయ్ దీన్ని ఎవరు స్థాపించారు? దేవదాసి గారు స్థాపించారు. అసలు బైబిల్ మిషన్ లేకపోతే వాటికి చర్చ అంతా నరకానికి వెళ్ళిపోదును అన్నట్టుగా మాట్లాడటం. హెబ్రోన్ వాళ్ళు పిలితే అక్కడికి వెళ్ళి భక్సింగ్ గారిని పోగొట్టడం, ఆ సంఘాలను పోగొట్టడం. పెంతుకోస్తు వాళ్ళు పిలితే అక్కడికి వెళ్ళటం, వాళ్ళని పోగొట్టడం. ఇలా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొగుడి వాళ్ళనే ఫాలోవర్స్గా చేసుకుని వాళ్ళని వీళ్ళ వైపుకు తిప్పుకుని ఏం చేసుకుంటారు? డబ్బు సంపాదించుకుంటారు, పాపులారిటీ సంపాదించుకుంటారు. ఏ మనిషికి ఏం కలగజేయరాళ్ళో నొప్పి కలగజేయరు. నేను మరలా చెప్తున్నాను, బాధ ఎప్పుడు బాధ కలిగించాలి. బాధ ఎప్పుడు ఏం కలిగించాలి? బాధ కలిగించాలి. బాధ కలిగించిన బాధే మనల్ని బాగుపరుస్తుంది. బాధ కలిగించే బాధ ఏం చేస్తుంది? మనల్ని బాగుపరుస్తుంది. కానీ ఇక్కడ మనుషులను ముఖస్తుతి చేసి వాళ్ళ లాభం కోసం ఏంటి వాళ్ళని కొనియాడితే కనుక ఏమవుతారు? ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని గాడిద ఏం చేసింది? అటగించి గద్దించిందంట. మనమే ఎవరైనా గద్దించినప్పుడు ఏమని తిడతామండి? దేవుని పోలికగా పుట్టిన మనిషిని తిట్టేస్తాం మనం. ఒరే నువ్వు గాడిదవు, అట్టగాడిదవు, నిలువు గాడిదవు, గాడిదనే తిడతావు. అటువంటి ఈ వ్యక్తిని గాడిదే వచ్చి గద్దించిందంటే ఏ స్థాయిలో ఉన్నాడు అర్థమైందా? గాడిదే దేవుడికి ఏమిచ్చాడు? మానవ స్వరం ఇచ్చి ఆ ప్రవక్తను ఏం చేయి, నువ్వు గద్దించు. కాబట్టి సోది సొమ్ము చేత పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకని? డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు ఈయన? బోధిస్తాడు. ఇప్పుడు కూడా చాలామంది డబ్బులు తీసుకుని ప్రార్థిస్తున్నారు, డబ్బుల కొరకే ఏదైనా చేస్తున్నారు. మీకు డీజీఎస్ దినకరన్ గారు వాళ్ళ అబ్బాయి పాల్ దినకరన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే, మరి ఇప్పుడు ఆ వెబ్సైట్ ఉందో మార్చేశారు నాకు తెలియదు. ఒకప్పుడు వెబ్సైట్లోకి వెళ్తే నీకు మామూలు ప్రార్థనకి ఎంత,
ఎగ్జామ్ అప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కదా, ఎగ్జామ్ ప్రేయర్కి ఎంత, లేకపోతే పెళ్లి ప్రేయర్కి ఎంత, అంటే ప్రతి ప్రార్థనకి ఒక రేటు పెట్టేశారు. ప్రతి ప్రార్థనకి ఏంటి, ప్రార్థనకి రేటు. నేను మరొక చోట చూశాను, ఆ ఇమేజ్ నా దగ్గర ఉండాలి, నేను ఎదుగుతాను, దొరికితే కనుక మీకు పంపుతాను. చర్చి దగ్గర ఏం చేశారంటే, ఒక ఇంత నా ఎత్తు సైజు, ఒక 6 అడుగులు సైజు వేసుకుందాం పోనీ, 6 అడుగుల సైజు, ఈ సైజు బ్యానర్ ఏం చేశారు, పాస్టర్ గారు ఏం చేశారు, బ్యానర్ ఏంటనుకున్నారా, బ్యానర్లో ఏమన్నా చెప్తున్నానండి, పుట్టినరోజు ప్రార్థనకి ఎంత, పెళ్లి రోజు ప్రార్థనకి ఎంత, పెళ్లి చేస్తే ఎంత, మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే సమాధి కార్యక్రమానికి ఎంత, పిల్లడు బారసాలు ఏదో చేస్తారు కదా, బారసాలకి ఎంత, ఊయలేసినందుకు ఎంత, సమర్థబందికి ఎంత, ప్రతిదానికి రాయటం, పక్కన ఏంటి ఎంత రేటు. ఊరినైనా ఎంత దారుణం ఇది. అసలు చర్చు ముందు, వాళ్ళ చర్చు ఇప్పుడు ఇలా అనుకోండి, మీరు గుమ్మలోకి వస్తున్నారు, నా పక్కన పెట్టేశారు, ఓకే ఇంత 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 ఎంత రేట్ అని. ఇప్పుడు మన హోటల్కి వెళ్ళినప్పుడు పెసరట్టు ఎంత, లేకపోతే ఇడ్లీ ఎంత, దోశ ఎంత అన్నట్టు ఒక్కోదానికి ఒక ఐటెంకి రేట్ ఎలాగో, చర్చిలో ఈ ఐటెంలు అన్నిటికీ, ఈ చేసి వాటి అన్నిటికీ పాస్టర్ గారికి ఏంటి, ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలన్నారు. వీళ్ళందరినీ వాక్యం చెప్తుంది, వీళ్ళెవరో సోదిగాళ్ళు. ఎవరు వీళ్ళు, సోదిగాళ్ళు. డబ్బుల కొరకు, లాభము కొరకు లోభత్వం కలిగి మనుషుల్ని ఏం చేసేవారు, ముఖస్థుతి చేసేవారు. మనుషుల్ని ఏమాత్రం వీళ్ళు ఏం చేయరు, నొప్పించరు, బాధపరచరు. పౌలు గారు అంటారు కదా, ఆయన మాటలు ఎలాగున్నాయంటే కొంతమందికి చాలా కఠినమైన మాటలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మాటలు కూడా ఎలాగున్నాయి, చాలా కఠినమైన మాటలుగా ఉన్నాయి. కానీ వీరి మాటలు ఎలాగున్నాయి, మనుషులను ముఖస్థితి చేస్తున్నారు. కాబట్టి బాలాకరాజు ఏం చేశాడంటే, సోది సొమ్ము చేత పట్టుకుని ఏం చేశాడు, అక్కడికి పంపాడు. చూడండి ఇప్పుడు అక్కడ మనం చూద్దాం, 22వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకుని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేది నన్ను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నద్ద బస చేసిరి. దేవుడు బిలాము నద్దకు వచ్చి, నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చెను, వారు బోతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవేయనని చెప్పుచున్నాడు అనగా. చాలండి, ఇక్కడ దాకా ఆగుదాం. వచ్చేవన్నారంటే ఇది అని చెప్పారు. బిలాము ఏమన్నాడంటే, సరే వెయిట్ చేయండి, నేను దేవుణ్ణి అడుగుతాను, ఆయన ఏం చెప్తాడో చూద్దాం అన్నారు. ఆ రాత్రి అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత రాత్రి దేవుడు కనిపించి ఏమన్నాడంటే, బాబు నువ్వేం చేయొద్దు, వాళ్ళతోటి వెళ్ళొద్దు, నువ్వు వాళ్ళు చెప్పించకూడదు, వాళ్ళు ఎవరో ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నారు. ఈయన చెప్పేస్తాడు, ఇంక చదివించట్లేదు కానీ చెప్పేస్తున్నాను మీతోటి, చెప్తాడు. దేవుడు ఇలా చెప్పాడంటే వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ రాజుతో చెప్తారు, బాలాకుతోటి, ఇదిగా ఇలా చెప్పేవాడి, ఇలాగ కుదరదు అన్నాడో రారన్నాడో దేవుడు వద్దన్నాడు అంటారు. ఆ బాలాకు ఏం చేస్తాడు చూడండి మళ్ళీ 15వ వచనం, అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పిదవో అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మీరలేను. చాలండి, ఎంత బాగా చెప్పాడండి, సూపర్ కదా నిజంగా. బాలాకు ఏం చేశాడు, ముందు వెళ్ళిన వారికంటే బాగా ఇంకా పవర్ఫుల్ వ్యక్తుల్ని ఇంకా డబ్బు ఇచ్చి ఇంకా పంపించి, ఇదిగో రా బాలాకు రమ్మంటున్నాడు అంటే ఏమన్నాడు, ఛాలెంజ్ చేశాడు, నీ ఇల్లంత బంగారం నాకు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఏమి ఇచ్చినా నేను నీతో కూడా ఏంటి రానన్నాడు. చాలా మంచిదే కదా ఇక్కడ,
సూపర్ కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమంటాడు, యెహోవా నోటి మాట మీరలేను, కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చును. చాలండి. దేవుడు మనలాంటోడు కాదు. దేవుడు ఏంటి? మనలాంటోడు కాదు. ముందు వెళ్ళొద్దని చెప్పినాడు, ఇప్పుడు వెళ్ళమని చెప్తాడా? మనసు మార్చుకుంటాడా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన మాటలకి క్రియలకి మనం వ్యత్యాసం చూద్దాం. ఇక్కడ మాటలు ఏమని చెప్తున్నాడు? అసలు నీ ఇంటి బంగారం ఇచ్చినా నేను రాను, అయితే ఉండు, ఈ నైట్కి ఏం చేస్తాను, వెళ్ళి కనుక్కొస్తా. ఏమంటున్నాడా? అసలు నేను ఎలాంటి ఉండు అనుకున్నా, యెహోవా మాట నేను మీరలేను, అయినా కానీ నైట్కి ఉండు. మళ్ళీ ఏమన్నా చెప్తాడేమో చూసా. ఒకవేళ వెళ్ళమంటే ఏం దొరుకుద్ది? బంగారం, డబ్బు, ఈ సోది సొమ్ము ఇదంతా దొరుకుద్ది అన్నాడు. ఇక్కడ ఒక విచిత్రం అనిపిస్తుంది మనకి. ఇక్కడ చూద్దాం, చూడండి, మనం చదువుదాం 20వ వచనం నుంచి. ఆ రాత్రి దేవుడు బిలామును వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చును. ఉదయమున బిలాము లేచి తన గాడిద గంతగట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. చాలండి. దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడో, మళ్ళీ ఎందుకు కోపడ్డాడా? వెళ్ళమన్నా ఆయన మళ్ళీ ఎందుకు కోపడ్డాడా? అదేదో వెళ్ళొద్దని చెప్తే సరిపోద్ది కదా. మరలా చెప్తున్నాను, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడో అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. పైకి ఈయన మాటలు ఏం చెప్తున్నాడంటే, మీ ఇంటికి బంగారం ఇచ్చినా నేను రాను, యెహోవా మాటను మీరని అంటున్నాడు. కానీ లోపల ఏముంది? వెళ్ళాలనే ఉంది. బంగారం, డబ్బు ఏంటి? సంపాదించాలనే ఉంది, కావాలనే ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. కానీ ఆయన మాట మీరు వెళ్తున్నందుకు ఖడ్గంతో ఏం చేశాడు? దూతను పంపి ఎదురుగా నిలబడ్డాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చూడండి. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 106వ కీర్తన 14వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. చాలండి. ఇశ్రాయేలీలు ఎడారిలో దేవుణ్ణి ఏం చేశారంట? శోధించారు. మాకు కావాలి కావాలి కావాలి, మాంసం కావాలి, అది కావాలి, ఇది కావాలన్నారు. దేవుడు ఇచ్చాడు. కానీ అయినప్పటికీ అది వారి ప్రాణానికి ఏం కలగజేసింది? క్షీణత కలగజేసింది. దేవుడు ఎప్పుడైనా ఏదైనా మనకు వద్దు అన్నాడు అనుకోండి, మనం వదిలేయాలి అంతే. ఇంకది మనం పీడించుకుని కావాలి 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 అన్నాం అనుకో, అది వచ్చినా మనకేముండదు? సుఖం ఉండదు. నేను ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వటం మానేయటం, ఏదో ఒకటి రావటం వెళ్ళటం మానేయటం, కొన్ని రోజులు దేవుడిని ఏం చేశానంటే పీడించేసాను. నాకు ఉద్యోగం కావాలని. ఉద్యోగం వచ్చింది, జాయిన్ అయ్యాను. 2 నెలలు 3 నెలలు చేశాను. మనశ్శాంతి లేదు. ఏం లేదు? మనశ్శాంతి లేదు. దేవుడే ఇచ్చాడు. అది ఏదో నాకు నేను తెచ్చుకున్నది కాదు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ లోపల ఏం లేదు? మనశ్శాంతి లేదు. ఎందుకని? దేవుడు చెప్పింది చేయకుండా నా ఇష్టం చేస్తున్నాను. నేను దేవుడు చెప్పింది చేయకుండా ఏం చేస్తున్నాను? నా ఇష్టం చేస్తున్నాను. ఇప్పుడు బిలాము యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుడు ముందుగానే చెప్పేశాడు, బాబు నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఎవరో ఆశీర్వదింపబడిన వారు, నా ప్రజలు, నువ్వు వాళ్ళని ఏం చేయకూడదు? శపించకూడదు అని చెప్పేశాడు. కానీ వాళ్ళు మరలా వస్తే మరలా ఏమంటున్నాడు? మరలా నేను దేవుడిని అడుగుతాను అంటున్నాడు. దేవుడు అతను హృదయం చూశాడు, ఏమంటున్నాడు? వెళ్ళు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి. ఇది మీరు అండర్లైన్ చేసుకోకపోతే అండర్లైన్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ మాట ఇది. భయపెట్టే మాట కూడా. బైబిల్లో భయంకరమైన వచనాలు ఏదైనా ఉన్నాయంటే అందులో ఒక నెంబర్ 1 వచనం ఇది. ప్రతి ఒక్కరిని భయపెట్టే భయంకరమైన వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చాలండి. బిలాము దేనిని ప్రేమించాడు? దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని. ఇక్కడ కూడా ఏముంది? ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష. ఇప్పుడు బిలాముకి దేని మీద అభిలాష ఉంది? దుర్నీతి మీద అభిలాష ఉంది. సత్యాన్ని నమ్మట్లేదు కాబట్టి ఏమైందంట? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడంట. ఇది ఎంత విచిత్రమో చూడండి. అబద్ధాన్ని నమ్మేటట్లు మోసపరిచే శక్తిని ఎవరు పంపుతున్నారు? ఇక్కడ
దేవుడు పంపుతున్నాడు. ఇదేంటిది, దేవుడు మోసం చేసే శక్తిని పంపడం ఏంటి? ఎందుకంటే వాళ్ళకి సత్యం మీద నమ్మకం లేదు. వాళ్ళ అభిలాష అంతా, వాళ్ళ కోరిక, వాళ్ళ ఇష్టం అంతా దేని మీద ఉంది? దుర్నీతి మీద ఉంది. దేవుడు వదిలేశాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ మనలో నివసించినంత వరకు ఓకే. దేవుడు కనుక మనల్ని వదిలేసాడు అనుకోండి, దేవుని ఆత్మ మనలోంచి వెళ్ళిపోద్ది. ఏమవుద్ది? దురాత్మ వచ్చి పట్టుకుంటుంది. ఏమవుతుంది? దురాత్మ వచ్చి పట్టుకుంటుంది. బిలాము యొక్క పరిస్థితి కూడా అంతే. అతడు దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వదిలేసాడు, వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోతున్నాడు. కానీ మధ్యలో ఖడ్గంతో దేవుని దూత వచ్చి ఏం చేసింది? నిలబడింది. అది ఈ ప్రవక్త గారికి ఏమవలేదు, కనపడలేదు. కాబట్టి దేవుని దూతని అసలు ఎవరు చూడాలి? ప్రవక్త చూడాలి. ఎవరు చూడాలి? ప్రవక్త చూడాలి. కానీ ప్రవక్త కనపడట్లేదు. ఎవరికి కనపడుతుంది? గాడిద కనపడుతుంది. గాడిద పక్కకి వెళ్ళిపోయి జరిగిపోయి గోణ గుద్దేసుకుంటుంది. గాడిద భయమేంటి? ఫస్ట్ కత్తి ఎవరి మేడ మీద పడద్ది? కాదండి, గాడిద మేడ మీద కాదు, ప్రవక్త గారి మెడ మీద పడి ఆ కత్తి కిందకి జారింది అనుకోండి, ఎవరి మెడ వెళ్ళిపోద్ది? గాడిద మెడ వెళ్ళిపోద్ది. వీడు పోతే పోయాడు, ఇప్పుడు నేనేమవుతాను? నేను కూడా పోతాను అని చెప్పి గాడిదని కొడితే దేవుడు గాడిదకి స్వరవిచ్చి, ఆ గాడిద అంటది, నిన్ను ఎప్పటి నుంచో మోతున్నాను కదరా, ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఎప్పుడైనా నీ మాట నేను మీరేనా అంటే కాదంటాడు. అప్పుడు దేవుడు కన్నులు తెరుస్తాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, నేను చెప్పిందే చెప్పు అంటాడు. కానీ బాలాకురాజు తీసుకెళ్ళి శపించమన్నప్పుడు శపించడానికి ప్రయత్నించినా కానీ బిలాం ఏం చేశాడు? ఆశీర్వదింతానే ఉన్నాడు. బిలాం ఏం చేశాడు? ఆశీర్వదింతానే ఉన్నాడు. కాబట్టి దీనికి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బిలాం జీవితంలో దేవుడు ఒకసారి ఒక మాట సెలవిచ్చేసిన తర్వాత దాన్ని మేరడు, ఆయన మార్చడం. మనం మార్చేస్తాం, దేవుడు ఏం చేయడు? మార్చడు. ఆ మాటను మార్చుకోడు ఆయన ఫస్ట్ వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నాడంటే నువ్వేం చెయ్యి? ఆగిపో. లేదు వెళ్తాను అన్నాడు. సరే ఆయనకి ఇష్టానికి వదిలేశాడు. సరే వెళ్ళి అయితే. కానీ మధ్యలో దూతను పెట్టి ఏం చేశాడు? గద్దించాడు. ఈయనకి కోపం వచ్చి గాడిదని ఏమంటున్నాడు? నా చేతిలో కత్తి ఉంటే నేను ఏం చేస్తాను? నరికేద్దును అంటున్నాడు. ఎంత కోపం వచ్చింది చూసారు ఈయనకి. కానీ గాడిద యొక్క గద్దెంకి ఏం చేయడు? ఏం మాట్లాడకుండా దేవుని దూతను చూసి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? ఈ మాట చూడండి ఒకసారి. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం అంతా మనకి ఏం కనపడుతుందంటే, ఈయన ప్రవశిస్తాడు. ఉపమాన రీతిగా ఇట్లా అంటాడు. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా మనం చూడలేం కానీ కొన్ని విషయాలు చూద్దాము. ఒక విషయం ఏంటంటే 24వ అధ్యాయంలో 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 2వ వచనం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను చాలండి. కింద మనకి 24వ అధ్యాయం అంతా చూసుకుంటే కనుక ఆయనకి ఉపమాన రీతిగా దేవుని ఆత్మ చేత ఏమయ్యాడు? పలికాడు. అసలు ఎంత గొప్ప ప్రవచనాలు పలికాడంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. 17వ వచనం నేను చదువుతున్నాను, 16 నుంచి చదువుతాను చూడండి. 24వ అధ్యాయం 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు ఆయన. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆయన చూస్తున్నాను, సమీపమున ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను, ప్రస్తుతం ఉన్నట్టు కాదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు గూర్చిన ప్రవచనాన్ని దేవుని ఆత్మచేత ఈయన ఏమయ్యాడో బోధించాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, ఇటువంటి వ్యక్తి మీదకే దేవుడు ఆత్మ రావటం ఏంటి, ఈయన ప్రవచించటం ఏంటి? అర్థమైందండి నేను అడిగిన ప్రశ్న? వాక్యం బిలామును ఏమంటుంది? సోదిగాడు అంటుంది. సోది సొమ్ము చేత పట్టుకుని దీవించడం శపించడం ఇదే ఈయన పని. ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ చేత ఏం చేశాడు? ప్రవచనాలు ప్రవచించాడు. ఎందుకు అలా జరిగిందంటే, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 4 నుంచే చూడండి. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి
నదుల యారాములోని అంటే మెసొపొతేమియాలోని పెతోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తమును ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చాలండి. శాపాన్ని పలకటానికే వచ్చాడు బిలాము, కానీ దేవుని ఆత్మచేత శాపం పలకకుండా ఆశీర్వాదం పలికేలా చేయించాడు. అది దేవుని ఆత్మ అతని మీదకి రావడానికి కారణం ఏంటి? శాపాలను పలుకుదాం అనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ ఏం చేసింది? ఆయన్ని శాపాన్ని పలకకుండా ఆశీర్వాదపు వచనాలు పలికేలా చేశాడు. కాబట్టి ఈరోజు కూడా ఒకవేళ దేవుని ఆత్మ చేత చెప్పుండొచ్చు, దేవుని ఆత్మ చేత వారు ఏం చేయొచ్చు? వాక్యాన్ని బోధించవచ్చు, కానీ వారి హృదయం ధనాపేక్షతో నిండిపోయి ఉండొచ్చు. వారి హృదయం ఏంటి? ధనంతో నిండిపోయి ఉండొచ్చు. వారు బైబిల్లో నుంచి చాలా మంచి విషయాలు చెప్పొచ్చు, ఆత్మీయమైన సంగతులు చెప్పొచ్చు. ఆ ఆత్మీయమైన సంగతులు మనకు ఎంతగానో ఉపయోగపడవచ్చు, కానీ వారి హృదయం ఏమై ఉండొచ్చు? ధనముతోటి, లోభత్వంతో, దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఏం చేయొచ్చు? ప్రేమించవచ్చు. ఎందుకంటే ఈ ధనాన్ని గురించి వెళ్తున్నప్పుడు ఈ గాడి దగ్గర వచ్చినప్పుడు దేవుడు బిలామును గద్దించాడు. ఏమని గద్దించాడు చూడండి ఒకసారి. ఆ పేజీ వెనక్కి తిప్పితే సంఖ్యాకాండం 22:32. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేల కొట్టెతివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితిని. చాలండి. నీ నడత ఎలాగుంది? నా ఎదుట విపరీతంగా ఉంది, కాబట్టి నేను నీకు ఎలాగొచ్చాను? విరోధనై వచ్చాను. కాబట్టి దేవుని మూలంగా పలికేయచ్చు, దేవుని ఆత్మచేత ఏం చేయొచ్చు? ప్రవచించేయచ్చు. కానీ వాళ్ళ హృదయం ఏంటి? ధనాన్ని ప్రేమించవచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో ఒక అధికారాన్నో పాపులారిటీనో. ఇప్పుడు ఎక్కువ గోల సేవకులకి ఇప్పుడు ఎక్కువ పట్టి పీడిస్తున్న ఒక రోగం ఏంటంటే యూట్యూబ్, సబ్స్క్రైబర్లు, ఫాలోవర్సు, వ్యూస్, ఇదే కామెంట్లు. పరిచర్య అంతా ఏమైపోయింది? సబ్స్క్రైబర్లతోటి, వ్యూస్ తోటి, ఫాలోవర్స్ తోటి, కామెంట్లతోటి, లైకులతోటి. ఇదే. ఈ ప్రసంగాన్ని ఎంతమంది చూశారు? 1,00,000 మంది చూశారు. లేకపోతే ఈ ప్రసంగాన్ని 50,000 మంది చూశారు. ఈ సాక్ష్యాన్ని ఎందుకంటే అన్నీ సినిమా వాళ్ళు వేసుకుంటారు, ఈ పాటకి ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి అని, వీళ్ళకి ప్రసంగాలకి పాటలకి ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి అని వేసుకునే కర్మ మనకేంటి? ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నీకేమయ్యాను? విరోధంగా వచ్చాను. బిలాము దేవుని వాక్కుల్నే ప్రకటించవచ్చు, కానీ ఆయనలో మారు మనసు లేదు. ఏం లేదు? మారు మనసు లేదు. ఫిలిప్తో పాటు ఆయన ఉంటాడు కదా, గారడీ సీమోను. ఫిలిప్ చెయ్యి సూచక్రియలను చూసి బాప్తిస్మం తీసేసుకున్నాడు, కానీ మారు మనసు ఉందా? పేతురు వాళ్ళు వచ్చేమంటారు, ఇదిగో నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు మాకు కనబడుచున్నదే. బాప్తిస్మం తీసుకున్నాడా లేదా? విశ్వాసం ఉంచాడా లేదా? విశ్వాసం ఉంచాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ ఏం లేదు? మారు మనసు లేదు. ఇక్కడ ఈ ప్రవక్త గారికి కూడా, ఈ సోదిగాడైన ప్రవక్తకు కూడా దేవుని ఆత్మచేత దేవుని మాటలే పలికాడు, కానీ హృదయంలో ఏం లేదు? మార్పు లేదు. మీకు ఇదే సంఖ్యాకాండంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 11:23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచును. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు, కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో 2 పాళెములో నిలిచుండరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదనూ ఆత్మ నిలిచుండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుతున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. చాలండి. దేవుడు
వీళ్ళకి మాంసం కావాల్సిన ఎప్పుడు ఇదే గొడవ కదా. ఈ గొడవ వచ్చినప్పుడు మోషేని పిలిచి ఏమంటాడంటే, నా బాహుబలం ఏమీ తక్కువ కాలేదు, ఇశ్రాయేల్ పెద్దలు తీసుకొచ్చి 70 మంది రౌండ్గా నుంచోబెట్టన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ప్రవచించడం మొదలుపెట్టారు. తర్వాత ఆగిపోయారు. అందులో ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఇంకా ప్రవచిస్తున్నారు. ఈ లోపు కుర్రోడు వచ్చి గబగబా అయిపోయి ఇద్దరు ప్రవచించేస్తున్నారంటే యెహోషువ వెళ్ళి ఏమన్నాడు, ప్రభు అది ఇద్దరు ప్రవచిస్తున్నారంటే మోషే అన్నాడు, ప్రవచించుకొని వీళ్లే కాదు మొత్తం ఇశ్రాయేల్ అందరూ ప్రవచించాలని ఏంటి నేను కోరుకుంటున్నా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రవచించేసినంత మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారా? కాదు. ఆ గొప్పతనం ఎవరిదే? దేవుని పరిశుద్ధాత్మదే. అది మోషే ఏంటి, మోషే కూడా ప్రవచించాడు. మరి మోషేకి వారికి వ్యత్యాసం ఏంటి? మోషేని దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే ప్రవచనాలు ప్రవచించాడు, లేకపోతే ఏదో గొప్ప అద్భుతాలు చేశాడు. వాటి గురించి హైలైట్ చేయలేదు వాక్యంలో మోషే గురించి ఏం హైలైట్ చేశారండి? మోషే నా ఇల్లు అంతటిలో ఏంటి నమ్మకమైన వాడు. ఈరోజు ప్రవచించవచ్చు, రేపు ఆగిపోవచ్చు. అందుకే వాక్యంలో ఉంది కదా, భాషలైనను నిలిచిపోవును, ప్రవచనాలైనను నిరర్ధకమైపోవును. కానీ ఏంటి నిలిచిపోయేది? ప్రేమ నిలిచిపోద్ది అన్నట్లుగా దేవుడు మనలో చూసే ఆ క్యారెక్టర్ నిలిచిపోద్ది. ఇప్పుడు బిలాము ప్రవచించేశాడు, కానీ ఏమంటున్నారు? సోదిగాడు అంటున్నారు. యోనా ఉన్నాడు, ఒక్క ప్రసంగంతో దగ్గర 1,00,000 మంది పైగా మారుమనసు పొందేశారు. కానీ మనం ఏమంటాం? యోనానే అవిధేయ ప్రవక్త అంటాం. ఏమంటాం? అవిధేయ ప్రవక్త అంటాం. ఇర్మియా 40 సంవత్సరాలు బోధించాడు, ఒక్కడు కూడా మారలేదు. కానీ ఏమంటాం? ఇర్మియాని విలపించే ప్రవక్త. ఎందుకని? వాళ్ళు ఏం ప్రవచించారో ఏంటో పక్కన పెట్టండి, వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆనాడు ఏమంటారంటే, ప్రభు నీ నామాన్ని దెయ్యాలను వెళ్ళగొట్టావు, నీ నామాన్ని అద్భుతాలు చేసావు, నీ నామాన్ని ప్రవచనాలు ప్రవచించామంటారు. ప్రభు ఏమంటాడు ప్రభు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి ఏంటి తొలగిపోండి. ఇప్పుడు అద్భుతాలు చేయడం, దెయ్యాలు వెళ్ళగొట్టడం, ప్రవచనాలు ప్రవచించడం చాలా గొప్ప పనులు. సంఘం ఎప్పుడు చేయాల్సిన పనులు, ఇది సంఘంలో ఉండాల్సిన పనులు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? మన హృదయం, మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, ప్రవచనాలు ప్రవచించారు, హృదయం బాలేదు. ఏం బాలేదు? హృదయం బాలేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? అవతల పొమ్మన్నాడు. నేను ఇప్పుడు ప్రవచనాలు తప్పంటలేదు, అద్భుతాలని నేను తక్కువ చేయట్లేదు, లేకపోతే సూచక్రియలు నేనేం తక్కువ చేయట్లేదు. అవి ప్రతి సంఘానికి కావాలి, ప్రతి సంఘంలో ప్రతి విశ్వాస జీవితంలో అవి నెరవేరాలి, అవి ఉండాలి. వాటికంటే ముఖ్యంగా ఏంటి? మన హృదయము దేవునితో సరిగ్గా ఉండాలి అంటున్నాడు కదా బిలాముని. నా ఎదుట నీ నడత విపరీతమైంది, అందుకే నిన్ను ఆ నోరు లేని కార్దాభంతో ఏం చేశాను? గద్దించాను. పేతురు అదే అంటున్నాడు కదా, ప్రవక్త యొక్క వెర్రితనాన్ని ఆ కార్దాభం ఏం చేసింది? అడ్డగించింది. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఎన్నో ప్రవచనాలు ప్రవచించాడు. ఎలా ప్రవచించాడు? శపిందామని వచ్చాడు, దేవుని ఆత్మచేత దేవుడు ఆ శాపాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చేశాడు. కాబట్టి ఇప్పుడు అతను ఏం చేయలేకపోయాడు? ఏమీ చేయలేకపోయాడు. తిరిగి వెళ్ళిపోతూ ఒక బోధ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏం చేశాడు? ఒక బోధ. అది మనకి ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది. దాన్ని ఏమన్నారంటే బిలాము బోధ. ఏంటది? బిలాము బోధ. ఏంటి బిలాము బోధ? మనం పేజీలేని తిరిగే అవసరం లేదు. ఇప్పుడు 2 విగ్రహాలకి బలి అర్పించిన వాటిని తినటం, జారత్వము చేయటం. అది ఏం బోధ? బిలాము బోధ. ఆ బిలాము బోధ నేటికి సంఘంలో ఉంది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు? ప్రసాదాలు మనకే హిందువులకి ఎక్కడండి గొడవ? మనం ప్రతిరోజు ఈ పండగలు వచ్చిన ప్రతిసారి తలబాదుకుని కొట్టుకుని ఏంట్రా బాబు అనుకునే ఈ గొడవలు ఎక్కడ? వాళ్ళకే మనకే ప్రసాదాల దగ్గరే. ఫస్ట్ నుంచి మన పూర్వీకుల నుంచి చెప్పుకుని వచ్చేది ఏంటి? మేము ప్రసాదాలు తినమని. కానీ ఇప్పుడు బిలాము బోధన బోధించే వాళ్ళు ఏమంటున్నారు? తినేయచ్చు, పర్వాలేదు. కొంతమంది మేధావులు చెప్తున్నారు ప్రార్థన చేసుకుని తినేయచ్చు. విగ్రహం ఒట్టిది, దాంట్లో ఏమీ లేదంట. విగ్రహం ఒట్టిదని మనం నమ్ముతాం, దాంట్లో ఏమీ లేదని మనం నమ్ముతాం. కానీ ఏం చేయొచ్చు? తినేయచ్చు. కానీ మరి ఎందుకు గద్దించాడు ప్రభు? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఆ సంఘాలను ఏం చేశాడు? మీరు ఏం చేస్తున్నారు? విగ్రహానికి అర్పించిన వాటిని ఏం చేస్తున్నారు? తినివేస్తున్నారు. పౌలు అంటున్నాడు కదా, మనం ఆశీర్వచనపు బల్ల, ఈ బల్లలో చేయి వేస్తూ దెయ్యముల యొక్క బలలో మనం ఏమేయకూడదు? చెయ్యకూడదు. విగ్రహాలతో మనకి ఏం పొందిక, ఏం పొత్తు? వాటితో మనకేంటి?
లేదా అని చెప్తూ ఉంటే నేటి సంఘాలు ఏం చేస్తున్నారంటే అప్పుడు బిలాము ఏదైతే బోధించాడో బోధ, ఆ బోధను ఇప్పుడు కూడా అదేం చేస్తున్నారు, బోధిస్తున్నారు. ఆ బిలాము ఏం చెప్పాడు, వెళ్ళిపోతే ఏం చెప్పాడు, మీ పండగకి పిలవండి, భోజనం పెట్టండి, మీ అమ్మాయిలని ఏంటి వాళ్ళ మీదకి ఉసుకొల్పండి, అంతే. ఎంతమంది చచ్చిపోయారండి? దగ్గర 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఒక బాణం ప్రయోగించలేదు, ఒక ఒడిసెల రాయి విసరలేదు, ఒక ఖడ్గం దూయలేదు, ఒక ఈటి విసరలేదు, ఒక యుద్ధ ప్రాణాలకు ఏమీ లేదు. ఆ బోధ 24,000 మందిని చంపేసిందండి. బిలాం బోధ ఎంతమందిని చంపేసింది? 24,000 మంది. ఈరోజు కూడా సంఘంలో ఉండే కొంతమంది దుర్బోధకులు చేసే ఈ బిలాము బోధ వల్ల అనేకులు ఆత్మీయంగా నశించిపోతున్నారు. ఏంటండి, ఆ విగ్రహాలకు సంబంధించిన తినేస్తే వీళ్ళు పాపం చేసినట్టే కదా. వీళ్ళ విగ్రహం దాంట్లోనూ చేయి వేసి ఈ బల్లలోనూ చేయి వేస్తారా? ఎంత భయంకరమైన పాపం అది. వాళ్ళని ఏమనుకోకూడదు, వాళ్ళని మనం ఎలా సంపాదించుకుంటాం, వాళ్ళకి ఎలా సువార్త చెప్తాం అంటే మరి అలాంటప్పుడు పౌలు గారికి మరి పాపం అన్ని తెలివితేటలు లేవు. ఇప్పుడున్న వీళ్ళతో పోల్చుకుంటే పౌలు గారికి ఏం లేదు, అంత జ్ఞానం లేదు ఆయనకి. పాపం ఆయనకి తెలివితేటలు లేక ఆయన అలాగా చెప్పాడు. పేతురుకి కానీ మిగిలిన వాళ్ళందరికీ ఏంటే అంత జ్ఞానం తెలివి లేక ఇప్పుడు వీళ్ళలాగా అంత కుయుక్తి లేక వాళ్ళకి పాపం మామూలుగా చెప్పుకెళ్ళిపోయారు ఉన్నది ఉన్నట్టు. ఇంకేమంటున్నారు, జారత్వం చేయటం. ఏం చేయటం? జారత్వం చేయటం. ఇదేంటి బోధ అంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మన కొరకు మరణించాడు, రక్తం చెందించాడు, మనల్ని కడిగేశాడు, ఇంక మనం ఏ పాపం చేసినా ఏంటే పర్వాలేదు. ఇంక మనం ఏ పాపం చేసినా ఆయన రక్తంలో ఏమైపోయాం, కడగబడిపోయాం. ఆయన మన పెనాల్టీ అంతా శిలువలో ఏం చేశాడు, చెల్లించేశాడు. నిజమే. ఎందుకు చెల్లించాడు? ఇక మీదనో పాపము చేయకుండా ఉండటానికి. కృపిచ్చింది ఎందుకు? పాపం చేయడానికి లైసెన్స్ కాదు, స్వతంత్రులుగా ఉండటానికి, పాపం మీద విజయాన్ని పొందటానికి. యేసుక్రీస్తే క్లియర్గా చెప్పాడు, ఇదిగో స్వస్థతను అందితివి, మరీ ఎక్కువ కీడు కలగనట్లు ఇకనో పాపము చేయకము. వాక్యంలో కూడా ఉంది, పాపమును మీ మీద ఏలనీయకండి. పాపముతో ఇక ఏ సంబంధం మనకే. యోహాను కూడా చెప్తాడు, ప్రియులారా ఇది కడవరి గడియ, అనేక మోసపరిచే వాళ్ళు వస్తున్నారు, పాపానికి ఏమైనా దూరంగా పారిపోండి, విగ్రహారాధనకి దూరంగా పారిపోండి, ఈ జారత్వానికి దూరంగా పారిపోండి అని ఎంత గొంతు చించుకుని బైబిల్ చెప్తూ ఉంటే, ఇది పర్వాలేదులే ఏం కాదు అని చెప్తే ఇది బిలాము బోధ కాదా? బిలాము తిన్నని మార్గం విడిచి తప్పు త్రోవలోకి ఏమైపోయాడు, ఆతురముగా పరిగెట్టాడు, దుర్నీతి వలన కలుగు బహుమానం పొందాలని. ఆయన గురించి ఆయన ఏం చెప్పుకుంటాడు తెలుసా? చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనం, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు. ఇక్కడ ఈ మాట అన్నాడు కదా, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించను కాక. ఆయనకి ఎలాంటి మరణం రావాలనుకున్నాడు? నీతిమంతుల మరణం నాకు రావాలనుకున్నాడు. కానీ ఎలాంటి మరణం వచ్చింది? సంఖ్యాకాండం 31:7, యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రెకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బేయరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. బేయరు కుమారుడైన బిలామును ఏం చేశారు? ఖడ్గంతో చంపిరి. యెహోషువలో కూడా ఉంటుంది కదా, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలీలు బేయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. సోదెగాడైన బిలాముని ఎలా చంపారంట? ఖడ్గంతో చంపిరి. గాడిదని ఎలా చంపుదాం అనుకున్నాడు? కూడా ఉన్న గాడిదని ఎలా చంపుదాం అనుకున్నాడు? చేతిలో కత్తి ఉంటే నరికేద్దాం అనుకున్నాడు. గాడి చావలేదు, కానీ ఈ అడ్డగాడి చచ్చిపోయాడు. ఎలాగా? దేవుని దోత ముందే చూపించింది, దారిలో ఖడ్గాన్ని పట్టుకుని, వరదోసిన ఖడ్గాన్ని పట్టుకుని, ఏంటి అరే బాబు నువ్వు ఈ మార్గంలోకి వెళ్తే ఏమైపోతావో, ఖడ్గం మీదడిపోతాను ముందే చెప్పింది. కానీ ఏమవ్వాలి? పశ్చాత్తాపడి వెనక్కి వెళ్ళిపోవాల్సింది. కానీ ఏమయ్యాడు? ముందుకెళ్ళాడు. దేవుడు ముందే వార్న్ చేశాడు, ముందే హెచ్చరించాడు. కానీ ఇక్కడ ఏమయ్యాడు? ఖడ్గంతో చంపబడ్డాడు. కాబట్టి ఆ బిలాము పరిగెత్తిన ఆ తప్పు త్రోవలో ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు? ఆతురముగా పరిగెడుతున్నారు. మరలా చెప్తున్నాను, వాళ్ళ దేవుని ఆత్మ చేత బోధించవచ్చు, వాళ్ళ గొప్ప పనులు చేయొచ్చు, వాళ్ళ హృదయం డబ్బుతో నిండిపోయి ఉండొచ్చు, డబ్బుని ఏం చేయొచ్చు? ప్రేమించి ఉండొచ్చు. ఏ బహుమానాన్ని? దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప ఆయన కూడా బహుమానం కొరకే చూశాడు. ఎవరైనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలండి. ఎవరైనా మోషే ఐగుప్తు ధనం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు అమెరికన్ డాలర్లు ఎలాంటియో ఆ రోజుల్లో ఐగుప్తు ధనం అలాంటిది. కానీ మోషే దాన్ని ఏం చేశాడు? పక్కన పెట్టి ప్రతిఫలముగా కలగబోయే ఒక బహుమానం ఉందంట ఆయనకి. ప్రతిఫలముగా ఏంటి? కలగబోయే ఆ పరలోకంలో నాకేముంటుంది? నాకు బహుమానం ఉంటుంది. దాని కొరకే ఆయన ఏం చేశాడు? దేవుని మార్గంలో వెళ్ళాడు. ఈయన ప్రవక్తే, కానీ ఈ సోదిగాడైన ప్రవక్త ఏమయ్యాడు? తిన్నని మార్గము విడిచి తప్పు మార్గంలోకి వెళ్ళి దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఏం చేశాడు? ప్రేమించి ఖడ్గంతో చంపబడ్డాడు. ఈరోజు క్రైస్తవులైన విశ్వాసులైనా కానీ సేవకులైనా కానీ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే డబ్బు మన మీద పరిపాలన చేయకూడదు. డబ్బు మనల్ని ఏం చేయకూడదు? పాలించకూడదు. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:5 నుంచి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాస విషయంలో తొలగిపోయి వాళ్ళే పొడుచుకున్నారంట. ఎందుకంటే ధనం ఎప్పుడైతే సంపాదిందాం అనుకుంటాం, ఇక్కడ ఉంది కదా, శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడిపోతాం. శోధన, ఉరి, దురాశ వీటిలో పడిపోయి విశ్వాసం నుంచి ఏమైపోతామో తప్పిపోయి వాళ్ళు ఏమయ్యారంట? పొడుచుకున్నారంట. బిలామే కాదు, గెహాజీ అంతే. గెహాజీ ఆ డబ్బు వెనకాల ఏం చేశాడు? పరిగెట్టి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అననీయ సప్పిర వాళ్ళ సొంతదే అమ్ముకుని పేతురు దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మను మోసపుచ్చి అపవాది ప్రేరేపణకు లోబడి అబద్ధమాడి అక్కడికక్కడే చచ్చారు. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణేలకు యేసుక్రీస్తు ప్రభుని అమ్ముకుని ఏమయ్యాడు? ఉరిపెట్టుకుని తెచ్చాడు. బిలాం అంతే, తప్పు త్రోవలో పరిగెట్టి గాడిది గద్దించిన లోపడకుండా ఖడ్గంతో ఏమయ్యాడు? నరకబడ్డాడు. అలా ఎవరిని చూసుకున్నా కానీ డబ్బు వెనకాల పరిగెట్టిన వాళ్ళ జీవితం ఏమైంది? అర్ధాంతరంగా ముగిసిపోయింది. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీరు సిరిని దేవునిని సేవించలేరు. అయితే దేవుని సేవించాలి, లేకపోతే డబ్బును సేవించాలి. డబ్బు నీకు ఎక్కువ కాదా? డబ్బు మనకు కావాలా వద్దా? డబ్బు మనకు కావాలి. మనం బ్రతకడానికి డబ్బు కావాలి, మనకి ఏదైనా అవసరాలకి డబ్బు కావాలి. కానీ డబ్బు మన ఎత్తికెక్కకూడదు, మన కళ్ళు డబ్బు వైపు చూడకూడదు. అందుకే సామెతలు మీరు చదువుతూనే ఉంటారు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది రెక్కలు కట్టుకుని ఏమవుద్ది? అయితే హాస్పిటల్కో లేకపోతే బంధువులకో అప్పులకో అలాగే దేనికో దానికి ఏమవుతూ ఉంటుంది? పోతూ ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం డబ్బు పోగేసుకుని అమ్మయ్య నాకు ఈ డబ్బు ఉంది పోలేరా బాబు బ్యాంక్ బ్యాలెన్స్ అనుకున్నావా? తుర్రు అంతే పోయినట్టే. అది ఏమవుద్ది? లేకపోతే ఇంట్లో 80 రూపాయలు ఒక 50,000 1,00,000 రూపాయలు క్యాష్ పెట్టుకుని అమ్మయ్య మన దగ్గర ఏముంది ఏమైనా ఏమవుద్ది? అది తుర్రు ఎగిరిపోద్ది అంతే. అందుకే ప్రభు అంటాడు, మీ ధనాన్ని ఎక్కడ దాచుకోండి? పరలోకంలో దాచుకోండి. అక్కడికి దొంగరాడు, చిమ్మిటి కొట్టదో, తుప్పు పట్టదో, ఎవడో కూడా మనలో చప్పు కూడా అడగడు. అప్పివ్వాల్సిన తిప్పలు కూడా అదే. ధనం ఎక్కువైపోతే ఏంటి? పట్టుకుని పీడించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కేరళలో ఒక ఆటో వ్యక్తికి లాటరీ తగిలిందంట. 1 కోటి రూపాయలు, మొత్తం ఎన్ని కోట్లు. ఇంటికి రాగలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడో బయట, ఊరు బయట ఏదో హోటల్లో ఉంటున్నాడంట. ప్రతి ఒక్కడు ఇంటికి వచ్చి ఏమడుగుతున్నాడు? ఆడెవడు వచ్చి నాకు బుల్లెట్ కొని అంటున్నాడంట. ఆడు మొహం ఎప్పుడూ చూడలేదంట. ఆడికి ఇందుకు కొనాలి ఈయన? మరి మరి మన జీవితాలకు డబ్బు కావాలి. మరి డబ్బు ఏంటి? కావాలి, కష్టపడి సంపాదించుకోవాలి. కానీ దానికోసం ఆరాటపడిపోయి, దానికోసం సంఘం మానేసి, బైబిల్ స్టడీలు మానేసి, లేకపోతే ఉపవాస ప్రార్థనలు మానేసి
లేకపోతే దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా డబ్బుకి ఎప్పుడైతే మొదటి స్థానం ఇచ్చామో డబ్బు దేవుడైపోద్ది అనుకోవచ్చు. మనం చర్చికి వెళ్తున్నాం కానీ డబ్బు హృదయాలు ఏమవచ్చు, నిండిపోవచ్చు. మన క్రైస్తవులకి ప్రతి 5 సంవత్సరాలకే ఒకసారి వస్తుంది ఈ పరీక్ష, డబ్బును ప్రేమిస్తున్నామో లేదా అని. క్రైస్తవులకి ప్రతి 5 సంవత్సరాలకే ఒకసారి వస్తుంది పరీక్ష, డబ్బుని ప్రేమిస్తున్నామా దేవుడిని ప్రేమిస్తున్నామా అని. మీకు తెలిసిపోయింది ఈ పాటికే. ఏంటది? ఎలక్షన్లకి ఏంటి, ఆడు 1000, 2000, 3000, 5000, 10,000 ఎంతో అంత ఇచ్చాడు. క్రైస్తవుల హృదయం ఎలాగుంటుంది? మేము తీసుకోండి, తీసుకోలేదా? మా ఇంట్లో మా అమ్మ తీసుకుంది. ఇలా తీసుకోలేదంటే ఇంట్లో ఎవరు తీసుకున్నారు? వాళ్ళ అమ్మాయి ఎవరు తీసుకున్నారు? కొంతమంది క్రైస్తవులు అయితే రోడ్లంట పరుగులు, గేటు దగ్గర గబ్బిలెల్లాగా ఏలాడిపోయే కాపలాలు, అయిపో మళ్ళీ వచ్చి వెళ్ళిపోతారేమో మనకి ఇవ్వకుండా. ఇప్పుడు వీళ్ళు కూడా తిన్నని మార్గాన్ని విడిచి తప్పు త్రోవలు ఏం చేస్తున్నారు? ఆతురముగా పరిగెడుతున్నారు. డబ్బును ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నావా అనేది ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏంటి మనకు అర్థమైపోద్ది. కొంతమంది తీసుకోరు కానీ లోపల చాలా బాధ ఉంటుంది. తీసుకోరు కానీ లోపల ఎలా ఉంటుంది? నాకు 5,000 మా ఆవిడకు 5,000, మా ఇంట్లో 4,000, 20,000, 25,000, 30,000, 30,000 పోయినాయా? తీసుకుంటే పాస్టర్ గారు తిడతారు, మళ్ళీ వాక్యం కూడా ఏం చేస్తుంది, గద్దెంతుంది, తీసుకోవద్దు. కానీ లోపల ఏమొచ్చేద్ది? బాధ వచ్చేస్తూ ఉంటుంది. అయినా నువ్వేం చేస్తున్నట్టు? డబ్బును ప్రేమిస్తున్నట్టే. నువ్వు డబ్బును ప్రేమించలేదనుకో నీకేంటి? బాధ ఉంటుందా? బాధ ఉండదు. పౌలు గారు ఏమంటాడంటే ఒక్క మాట చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తీసుకున్నారండి, 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 10వ వచనం కూడా చదువుతాను చూడండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలండి. ఏమంటున్నాడు పౌలు గారు? ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని ఏంటి నష్టంగా. మొత్తం ఇంట్లో 4-5 ఫ్యామిలీకి కలిపి ఓటుకి 5,000 ఇస్తున్నారంటే మొత్తం 25,000 వస్తాయి. 25,000 ఎవడొద్దు అనుకుంటాడో? డబ్బు ఎవరికైనా చేదా? కాదు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? వాటిని నేను ఎలా ఎంచుకుంటున్నాను? నష్టంగా ఎంచుకుంటున్నాను, పెంటతో ఎంచుకుంటున్నాను. ఆ డబ్బు నిన్ను దేవుడికి ఏం చేయొచ్చు? దూరం చేయొచ్చు. కొంతమంది మహామేధావులు ఉన్నారు. వీళ్ళు ఎవరిళ్ళ మహామేధావులు. ఆ డబ్బు మనం తీసుకుని లేని పేద ప్రజలకు ఇద్దామండి, ఆ డబ్బు మనం తీసుకుని చర్చిలో ఏదన్నా కొందాం, లేకపోతే చర్చికి సున్నమైందా, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం. వీళ్ళు ఎవరిళ్ళ? ఈ తెలివితేటలు ఎవరిచ్చిన తెలివితేటలు తెలుసా? సాతాను తెలివితేటలు. ఏం తెలివితేటలు? సాతాను తెలివితేటలు. ఈ తెలివితేటలు ఎలాగుంటాయంటే డబ్బున్నవాడి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి లేనివాడికి పెడదాం అనిపిస్తుంది. అది ఇంటాక బాగుందా లేదా? డబ్బున్నవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం? దొంగతనం చేసి లేనివాడికి పెడదాం, రాబిన్ హుడ్ లాగా. అది ప్రతి మనిషికి అది ఆలోచనకి ఎలాగుంటుంది? అబ్బో ఇది చాలా మంచిగానే ఉంది అనుకుంటాం. కానీ ఇది మనం ఏం చేస్తున్నట్టు? దొంగతనం చేస్తున్నట్టు. అది ఎవరు తెలియదు? అపవాది తెలివి. నేను మొన్న ఎలక్షన్ అప్పుడు ఇదే వాయిస్ మెసేజ్ ఒకటి పెట్టి చాలామందికి పంపాను. ఏలూరు శ్రీధర్ గారు అక్కడ పనిచేసే ఆవిడ ఎలాగే అనుకుందంట, మనం తీసేసుకుని ఏం చేద్దాం, ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చేద్దాం, లేకపోతే చర్చలు వేసేద్దాం అనుకుంది. నేను అన్నాను, అమ్మాయి ఏంటి సాతాను తెలియదు ఎట్లా అనగానే ఆవిడ మానేసి తీసుకుంటాం. ఏలూరు శ్రీధర్ గారు ఆ మెసేజ్ చాలామందికి పంపారు. ఆయన అంటే నాకు ఫోన్ చేసి, నువ్వు అప్పుడే ఒకళ్ళని ఏం చేసావు, దీని నుంచి ఒక ఆత్మనే తప్పించేసావు ఈ మోసంలో పడకుండా. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారు? ఏ విధము చేతనైనా క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలుభాగస్తులు కావాలంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి, సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాలి. నీ హృదయంలో బాధపడినట్టే కనుక పైకి వదిలేసిన హృదయంలో బాధపడితే నువ్వు డబ్బును ఏం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నట్టు. ఈరోజు అనేక మంది ఇలాంటి సోదిగాళ్ళైన ప్రవక్తలు ఉన్నారు. ఇలాంటి సోది మాటలు ఏం చేస్తున్నారు? పర్వాలేదులే, విగ్రహాలు పెట్టిన తినేయచ్చు, ఈ ఎలక్షన్కి ఇచ్చిన డబ్బులు ఏం చేయొచ్చు, వాడేసుకోవచ్చు. ఇంకొంతమంది పాస్టర్ల గారు కూడా తీసేసుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అవి ఎవరయ్యో కాదు మనయ్యే, అవి ఎవరయ్యంట మన డబ్బులు దొబ్బేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం తీసుకుంటున్నాం, తప్పే ఉంది. ఇది కూడా ఎవరు తెలివితేటలో? ఆడి తెలివితేటలే. కాబట్టి
తిన్నని మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అది ఇరుకు మార్గమే. ఏ మార్గం అది? యేసుప్రభు క్లియర్గా చెప్పేశాడు. ఎవరికన్నా మనం బైబిల్ ఇచ్చి నూతన నిబంధన ఇస్తాం గమ్ముని, గిడియన్స్ బైబిల్ ఉంటాయి కదా, ఆడు చదువుకున్న 5-7 అధ్యాయులనే ఆగిపోతాడు. అక్కడే రాసేసాడు క్లియర్గా ఏమని, ఇది ఏ మార్గం ఇది? ఇరుకు మార్గం. నాశనానికి పోయే మార్గం ఎలాగుంటుంది? విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బిలాము ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? నాశనానికి పోయే ఆ విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ సోదిగాడైన ప్రవక్త ఖడ్గంతో ఏమయ్యాడు? చంపబడ్డాడు. కాబట్టి యోధ చివరిగా రాస్తా అంటాడు, కొంతమంది బిలాము నడిచిన ఆ తప్పు త్రోవలో ఆతురముగా పరిగెడుతున్నారంట. ఎలా పరిగెడుతున్నారు? ఆతురముగా, చాలా రష్గా, చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు. ఎక్కడికి? నాశనానికి. ఎక్కడికి పరిగెడుతున్నారు? నాశనానికి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇటువంటి భ్రమల్లోనూ, ఇటువంటి మాయల్లోనూ, ఇటువంటి మోసంలోనూ మనం ఏమవకూడదు, చిక్కుకోకూడదు. ఎందుకంటే డబ్బు ఏదో రకంగా మనిషిని ఏం చేస్తుంది? దేవుడి నుంచి దూరం చేసేది. డబ్బు చెప్పాలంటే అది ఒక అయస్కాంతం లాంటిది. డబ్బు ఎలాంటిది? ఒక అయస్కాంతం లాంటిది. లంచం దృష్టికి మాణిక్యం వలె ఉంటుందంట. ఎక్కడ ఉంటుందండి అది? సామెతల్లోనే కదా. లంచము దృష్టికి ఎలాగుంటుంది? మాణిక్యం వలె ఉంటుంది. అట్టి దానిలో వాడు ఏం చేసినా కానీ కుయుక్తిగా పర్వాలేదులే అన్నట్టుగా మేనేజ్ చేస్తారు. దాన్ని కొంతమంది లంచాన్ని లంచం అనరు, గిఫ్ట్ అంటారు. బహుమానం మమ్మల్ని ప్రేమించి ఏం చేశారు? ఇది ఇచ్చారట. కానీ దానికి పేర్లు మనం ఏం పెట్టినా కానీ దానికి పేరేంటి? లంచమే. ఎంతోమంది క్రైస్తవులు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తూ, లేకపోతే ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేసిన లంచాలు పుచ్చుకునే వాళ్ళందరూ కూడా ఏంటి? దేవునికి ప్రేమించేవారు కాదు, ధనాన్ని ప్రేమించేవారే. ఈ ధనాన్ని ప్రేమించేవారి యొక్క మార్గం ఏంటి? నాశనానికే నడుపుతుంది. కాబట్టి బిలాము దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని ఆత్మచేత ప్రవచనాలు ప్రవచించేశాడు, కానీ ఖడ్గంతో చచ్చిపోయాడు. ఎన్నో గొప్ప మాటలు, నక్షత్రం యాకోబులో ఉదయించిన యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాలు ప్రవచించేశాడు, కానీ ఏమయ్యాడు? దిక్కుమాలిన సావు చచ్చాడు. కాబట్టి జాగ్రత్త. మోషే కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కానీ మోషే గురించి ప్రభు అంటున్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు.